జోహో అనేది హైర్ చేసుకుంటా ఉంది. జోహో కంపెనీ ఇండియన్ బేస్డ్ సిఆర్ఎం. సో జనరల్గా ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ తర్వాత మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 తర్వాత చాలా పాపులర్ కోర్స్ ఇది. సో ఇది చాలా పాపులర్ టెక్నాలజీ ఇది. సిఆర్ఎంస్ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ సంబంధించి ఇండియన్ బేస్డ్ కంపెనీ ఇది. సో వరల్డ్ వైడ్గా కూడా టాప్ 3లో ఉంది మార్కెట్ షేర్లో చూసుకున్నా కానీ. సో దీనికి సంబంధించి 2021 వాళ్ళ నుంచి 2025 వాళ్ళకు ఎనీ డిగ్రీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది. సో దాంట్లో మన సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారు, తర్వాత వెబ్ డెవలపర్ ఉన్నారు, తర్వాత టెస్టింగ్ వాళ్ళు ఉన్నారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఉన్నారు, కంటెంట్ టెక్నికల్ వాళ్ళు ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ వాళ్ళు ఉన్నారు, ఫ్రెషర్స్ అందరూ కూడా అంటే 21 పాస్ అవుట్ నుంచి 25 వరకు. తర్వాత యూఎక్స్ విజువల్ గ్రాఫిక్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటి అంటే joho.com/careers అని ఉంటుంది. సో దానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఏదైతే లాగిన్ అయ్యి. సో దీంతో పాటు ఒకవేళ కోర్స్ నేర్చుకుంటున్నారనుకోండి, సో ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా మీకు తెలిసినవి ఆన్లైన్ లిస్ట్ చేసుకొని సో మీ టెక్నాలజీని మీరు నేర్చుకున్న కోర్స్ని వెబ్ డెవలపర్ అయి ఉండొచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్ అయి ఉండొచ్చు, డేటా సైన్స్ అయి ఉండొచ్చు, లేదా జావా ఫుల్ స్టాక్ అయి ఉండొచ్చు, లేదా పైథాన్ ఫుల్ స్టాక్ అయి ఉండొచ్చు, డేటా అనలిస్ట్ అయి ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయి ఉండొచ్చు, టెస్టింగ్ అయి ఉండొచ్చు, సేల్స్ ఫోర్స్ అయి ఉండొచ్చు, సైబర్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు. ఏ కోర్సు నేర్చుకుంటున్నా కానీ మీకు జాబ్ రావాలి అంటే మీరు రెగ్యులర్గా మీరు ఏం చేస్తారు, నౌకరీ, లింక్డ్ఇన్ వీళ్ళు ఎలాగైనా మీరు అప్లై చేస్తారు. దీంతో పాటు కొన్ని కంపెనీస్ అట్లీస్ట్ ఒక 100 కంపెనీస్ 150 కంపెనీస్ వాటిలో ప్రతి కంపెనీస్కి /careers అని ఉంటుంది. ఫస్ట్ దాంట్లో అప్డేట్ అయ్యారంటే మీకు దాని నుంచి అప్డేట్ అయ్యి దాంట్లో సైన్ అప్ అయ్యారంటే కంపెనీకి సంబంధించిన జాబ్ పోర్టల్ సైన్ అప్ అయ్యారంటే మీకు చాలా ఫ్లాష్ అప్డేట్స్ వస్తాయి. సో అందుకని త్వరగా మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కంపెనీస్ కూడా ప్రయారిటీ ఇస్తాయి. సో అంటే వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ దాంట్లో సైన్ అప్ అయ్యి మీరు అప్లై చేస్తున్నారంటే డెఫినెట్లీ ప్రయారిటీ ఇస్తాయి. సో అందుకని మీరు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారో ఆ కోర్స్ ఏ కంపెనీస్లో ఉందో కొంత రీసెర్చ్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు ఏ కంపెనీస్లో అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఎంప్లాయీస్ని అంటే ఏ కంపెనీస్లో మీరు నేర్చుకున్న కోర్సు ఉద్యోగాలు ఉన్నాయి మీరు చూసుకుంటున్నారు, అప్లై చేస్తున్నారు. దాంతోపాటు లింక్డ్ఇన్లో వాళ్ళు సెర్చ్ చేసి వాళ్ళ రెఫరెన్స్లు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా అయితే ఖచ్చితంగా రెఫరెన్సెస్ వస్తాయి. సో ఈ సాఫ్ట్వేర్లో ఉద్యోగం రావాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంత రెఫరెన్స్ కూడా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలి అంటే రెఫరెన్స్ ఇలా తెచ్చుకోండి. ఓకే, ఇలా తెచ్చుకొని సో ఇలా ట్రై చేశారంటే డెఫినెట్లీ సో అందరికంటే కొంత బెటర్ ఆపర్చునిటీ మీకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.